ఆశాలకు పరీక్షలు పెట్టే ఆలోచనను వెంటనే విరమించుకోవాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు చినపాక లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పరీక్ష పెట్టే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోకపోతే పోరాటం తప్పదని హెచ్చరించారు. సిఐటియు అనుబంధ తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం నల్గొండ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ దాసరి హరిచందనకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా గిరిజన ప్రాంతాల్లో, 19 సంవత్సరాలుగా మైదాన ప్రాంతాల్లో ఆశా వర్కర్లు వైద్య ఆరోగ్య శాఖకు అనుబంధంగా ప్రజలకు అనేక వైద్య సేవలు అందిస్తున్నారని అన్నారు. కరోనా కాలంలో కూడా తమ ప్రాణాలను లెక్క చేయకుండా ప్రజలకు సేవలు అందించారని, ప్రభుత్వాలు మాత్రం ఆశాలకు వేతనాలు పెంచకుండా, వారి సమస్యలు పరిష్కరించకుండా వారిని ఇబ్బందులకు గురిచేసే పరీక్షలు నిర్వహించడం దేనికని ప్రశ్నించారు. ఈ ఎగ్జామ్ వల్ల ప్రమోషన్ ఇస్తామని కానీ, రెగ్యులర్ చేస్తామని కానీ చెప్పకుండా ఎందుకు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. దీని వెనుక ఆశాలను తొలగించాలనే కుట్ర దాగి ఉందని ఆరోపించారు. ఎందుకు నిర్వహిస్తున్నారో ఈ ప్రభుత్వానికి క్లారిటీ లేని కారణంగా ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షలు రాయబోమని అన్నారు. ప్రజా పాలన అని చెప్పే రేవంత్ సర్కార్ ఆశా సమస్యలపై దృష్టి సారించాలని కోరారు. ఆశాలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, జాబ్ చార్ట్ రూపొందించాలని, పెండింగ్ బిల్లులు ఇవ్వాలని, అర్హత కలిగిన ఆశాలకు ఏఎన్ఎంలుగా ప్రమోషన్ ఇవ్వాలని, 50 లక్షల ప్రమాద బీమా కల్పించాలని కోరారు. ఎగ్జామ్ పెట్టే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోకపోతే పోరాటం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దన్నపల్లి సత్తయ్య, ప్రజా నాట్య మండలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి, యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి మహేశ్వరి, టి వెంకటమ్మ, సిఐటియు జిల్లా నాయకులు పెంజర్ల సైదులు, పోలి సత్యనారాయణ, బైరం దయానంద్, ఆశా యూనియన్ జిల్లా నాయకులు ఆర్ కవిత, బి స్వర్ణ, వసంత, పార్వతమ్మ, బి అనుష, ఎస్కే సలీమా, పుష్పలత, విమల, ఎస్కే తహార్, సిహెచ్ ధనలక్ష్మి, బి రేణుక, సత్తమ్మ, బి కళావతి, జయమ్మ తదితరులు పాల్గొన్నారు. జిందాబాద్ జిందాబాద్ వర్ధిల్లాలి ఆశా కార్యకర్తల ఐక్యత, వర్ధిల్లాలి ఆశా కార్యకర్తల ఐక్యత, వర్ధిల్లాలి ఆశా కార్యకర్తల ఐక్యత. ఇవ్వాలి పెండింగ్ పారితోషికాలని, ఇవ్వాలి పెండింగ్ వేతనాలను, ఇవ్వాలి పెండింగ్ వేతనాలను. వర్ధిల్లాలి ఆశా వర్కర్ల ఐక్యత, వర్ధిల్లాలి ఆశా వర్కర్ల ఐక్యత. ఉపసంహరించుకోవాలి ఎగ్జామ్ పెట్టే ఆలోచనను. తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు ఆశా వర్కర్లు తెలంగాణ రాష్ట్రంలో గత 19 సంవత్సరాలుగా, మైదాన ప్రాంతంలో 30 సంవత్సరాలుగా ఈరోజు విధులు నిర్వహిస్తూ ఉన్నారు. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ వీళ్ళకి ఎగ్జామ్ పెట్టి ఆ ఎగ్జామ్లో వీళ్ళ జ్ఞాపక శక్తిని పరిశీలించి అలని చెప్పి చూస్తున్నది. దీన్ని ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఎగ్జామ్ పెట్టేటువంటి ఆలోచనను తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈరోజు డిమాండ్ చేస్తూ ఉంది. ముఖ్యంగా ఆశా వర్కర్లు ఈరోజు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, ప్రమాద బీమా ఇవ్వాలని, అర్హత కలిగినటువంటి ఆశాలకు ఏఎన్ఎంలుగా ప్రమోషన్లు ఇవ్వాలని, పెండింగ్ బిల్లులు ఇవ్వాలని అనేక సంవత్సరాలుగా ఈరోజు ఆందోళన చేస్తూ ఉన్నారు. కానీ ఈ సమస్యలు ఏమీ పట్టించుకోకుండా ఈరోజు ఆశా వర్కర్లకి ఎగ్జామ్ పెట్టి ఆ ఎగ్జామ్లో పాస్ అయినటువంటి వాళ్ళని ఏం చేస్తారో తెలియదు, లేదంటే క్వాలిఫై కానటువంటి వాళ్ళని ఏం చేస్తారో తెలియదు. 5,000 రూపాయలు ఇస్తాం, మీరు ఎగ్జామ్ రాయండి అని చెప్పి అధికారులు ఈరోజు ఒత్తిడి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఎగ్జామ్ పెట్టేటువంటి ఆలోచన ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పెట్టొద్దని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం కూడా ఈ ఎగ్జామ్ పెడతామంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే ఉపసంహరించుకుంది. ఈరోజు రేవంత్ రెడ్డి సర్కారు ప్రజాపాలన, ఈరోజు కార్మిక వర్గ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పాడు. ఆశా వర్కర్లకు కూడా అనేక హామీలు ఇచ్చారు. ఈ హామీలు అమలు చేయకుండా ఎగ్జామ్ పెడతామని చెప్పడం ఎంతవరకు సబబు? అందుకోసం ఇది ఉపసంహరించుకొని ఆశా వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలని, నెల వేతనాలు వెంటనే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ ధర్నా చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. మేము గత 19 సంవత్సరాల నుంచి ఆశా వర్కర్గా పనిచేస్తున్నాం. మాకు డ్యూటీలో చాలా విషయంలో చాలా ఇబ్బంది అవుతుంది. ఏఎన్సీల టార్గెట్ అని, బీపీ షుగర్ టార్గెట్ అని, టీవీ స్ఫూటం టార్గెట్లు అని మాకు చాలా ఒత్తిళ్ళు అవుతున్నాయి. ఈ ఒత్తిళ్ళు అన్నీ మానుకోవాలి.
గత ప్రభుత్వంలో ఎగ్జామ్ గురించి మాట్లాడారు. అప్పుడు మేము సిఐటి నుంచి కొట్లాడితే ఎగ్జామ్ రద్దు చేసిరు. మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్ అని అంటారు. మాకు ఎగ్జామ్ రద్దు చేయాలి, మాకు ఈ టార్గెట్లు అన్నీ తీసేయాలి, మాకు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి. మన ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం, ఎన్నో కష్టాలు పడుతున్నాం. అసలు డెలివరీ కేసులో పోయినప్పుడు కానీ దాంట్లో కానీ చాలా ఇబ్బందులు పడుతున్నాం. మాకు ఈ ఇబ్బందులన్నీ తీసేయాలంటే మాకు ఫిక్స్డ్ వేతనం చేయాలి. మేము ఈరోజు మాకు సిఐటి పిలిపించిన ప్రకారం ఈరోజు ధర్నా చేసినాం ఇక్కడ. దీంతో ప్రభుత్వం దిగి వస్తుందా దిగిరాదా చూస్తాం. లేకుంటే ఇప్పుడు మళ్ళీ అప్పట్లేక సమ్మెకైనా అప్పుడు 100 రోజులు 106 రోజులు సమ్మె చేసినాం, కానీ ఇప్పుడు 200 రోజులు సమ్మె చేసేందుకైనా సిద్ధంగా ఉన్నాం. మా ఆశా వర్కర్లు అందరూ సిద్ధంగా ఉన్నారని ప్రభుత్వం తెలియజేస్తుంది.